కొన్ని హాస్పిటల్కి హెచ్చరిస్తూ ఉన్నారు. నిజామాబాద్ వాళ్ళకు కూడా ఎక్కడైతే మేమందరము सस्तू बतुकतू हॉस्पिटल को वस्ते दवाखान को आए तो लायंस वालों को 30-40% तुम कमीशन दे रहे। तुम लोगों का एक दिन लाइसेंस भी कैंसिल करेंगे, पुलिस को भी केस करेंगे, वो कंट्रोल नहीं हो तो మీరందరూ మేము పంతులు వేసుకుంటూ దవాఖానలకు వస్తే ఎవడన్నా తీసుకొస్తే అంబులెన్స్ వాడు కూడా అంతే ఉంటారు. అంబులెన్స్ వాడు చక్కగా పోయి ఏడ కమిషన్ ఇస్తాడు, ఆడ ఆపుతాడు. వాడికి కూడా బెదిరింది. మన నౌకరు మన కొరకు పనిచేస్తున్నాడు. అంబులెన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక 4 హాస్పిటల్ ఉన్నాయి అంటున్నారు. నిజామాబాద్లో తప్పనిసరిగా మీ మీద పోలీసు ఇంటెలిజెన్స్ పెట్టినా నా బీద వాళ్ళ దగ్గర దవాఖానలు కట్టేందుకే పైసలు లేవు. ఈడట ఇంకా 100కు 30 రూపాయలు ఆడు కమిషన్ ఇవ్వాలన్నట్టు తెచ్చినోడికి. ఇస్తారా? ఇస్తా అంటే నాదేమవుతుంది? ఓ ఇయ్యుండ్రి ఏమవుతుంది? ఇయ్యద్దా? ఇవ్వాల చెప్పుండ్రి, చేతులు లేపుండ్రి. ఇయ్యద్దంటే క్యామ్మ దేనా కమిషన్ లేనేదో ऐसा बोलो. అవన్నీ చేద్దాం ఒకటి అని. మీకు ఎక్కడన్నా ఇబ్బంది పెడితే, ఎవరైనా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్నారో వాళ్ళ దృష్టికి తెండి, నా దృష్టికి తెండి. ఆ ఇబ్బందులు తప్పనిసరిగా పరిష్కరించుకుందామని చెప్తూ ఇంకేమున్నది. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.